డాక్టర్ ద్వారకామయి, కన్సల్టెంట్ ఎట్ హారిక ENT హాస్పిటల్స్, వనస్థలిపురం బ్రాంచ్. ఇప్పుడు ఎలర్జిక్ రైనైటిస్కి ట్రీట్మెంట్ అన్నది ఎలానో తెలుసుకుందాం. ఎలర్జిక్ రైనైటిస్ జనరలీ ఉన్న వాళ్ళకి యాంటీహిస్టమిన్స్ మరియు నేజల్ స్ప్రేస్ అన్నవి ప్రిస్క్రైబ్ చేస్తాం. దీంతో చాలామందికి కంట్రోల్ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ అసలు దేనివల్ల ఎలర్జీ వస్తుందో దాన్ని అవాయిడ్ చేస్తే చాలామంది రెస్పాండ్ అవుతారు. ఇన్ కేస్ ఎవరైతే రెస్పాండ్ అవ్వక అన్కంట్రోల్డ్ స్టేజ్లో ఉంటారో, లేకపోతే ఇంత లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోలేకుండా ఉంటారో వాళ్ళకి ఇమ్యూనోథెరపీ అనేది అడ్వైస్ చేస్తాం. అసలు ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి? ఇమ్యూనోథెరపీ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి సబ్లింగ్వల్ ఇమ్యూనోథెరపీ, ఇంకోటి సబ్క్యూటేనియస్ ఇమ్యూనోథెరపీ. సబ్లింగ్వల్ ఇమ్యూనోథెరపీ ఏంటి అంటే మెడిసిన్ అన్నది నాలుక కింద డ్రాప్స్ రూపంలో వేసుకుంటే సరిపోతుంది. అదే సబ్క్యూటేనియస్ అంటే ఎలర్జిక్ షాట్స్, ఇవి ఇంజెక్షన్ ఫామ్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇమ్యూనోథెరపీ అనేది స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసుకున్నాక పాజిటివ్ వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో వాటికి తీసుకోవచ్చు. ఇది జనరలీ లాంగ్ టర్మ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో 2 phases ఉంటాయి. బిల్డప్ ఫేజ్ అనేది 3 to 6 months అనేది ఉంటుంది. ఈ టైంలో వారానికి 2 to 3 times అంటే డ్రాప్స్ రూపంలో కానీ లేకపోతే ఇంజెక్షన్ ఫామ్లో కానీ మెడిసిన్ అన్నది తీసుకోవాలి. సెకండ్ది మెయింటెనెన్స్ ఫేజ్. ఇందులో మెడిసిన్ అన్నది వారానికి ఒకసారి లేదా 2 సార్లు, నెలకొకసారి అలా 3 నుంచి 5 ఏళ్ళ వరకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ తీసుకునే టైంలో ఎలర్జీ మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్లో మాత్రము మనం తీసుకోవాల్సిన డిపెండెన్స్ అన్నది తగ్గుతుంది. ఈ ట్రీట్మెంట్ ద్వారా ఆల్మోస్ట్ 80 to 90% క్యూర్ రేట్ అన్నది ఉంటుంది. కాకపోతే ఈ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ని ఓపిక్గా ఫాలో అవుతూ మెయింటైన్ చేస్తే మనకి రిజల్ట్స్ అన్నవి బెటర్గా ఉంటాయి.